టోనా ఫిష్ ఫ్రై ఈజీ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఇది హెవీ ప్రోటీన్ గల ఫిష్ అండి. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ పీసెస్ని తెచ్చి శుభ్రంగా కడిగి ఒక పళ్ళెంలో తీసి పెట్టుకోండి. ఆ పీసెస్కి పసుపు, ఉప్పు, కారం, మసాలా, ఆయిల్, నిమ్మకాయ పక్కన పెట్టుకోవాలండి. ఈ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం రాసి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత పొయ్యిని ముట్టించి దాని మీద పెనం పెట్టాలండి. ఆ పెనం పెట్టిన తర్వాత అది వేడైన వరకు వెయిట్ చేసి దాని మీద ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ అంతటిని ఆ పెనానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మసాలా రాసి ఉంచుకున్న ముక్కలని పెనం మీద సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఆ పీసెస్ని బాగా వేయించుకునే విధంగా మనం ఆయిల్ని, నిమ్మకాయ జ్యూస్ని పక్కన పెట్టుకోవాలండి. ఈ ముక్కల్ని ఒక 2 నిమిషాలు అయింది కదా, మనం పీసెస్ని తిప్పుకోవాలి. ఇప్పుడు పెనం మీద ఉన్న పీసెస్ని తిప్పుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉన్నది సిమ్లోకి పెట్టుకోవాలండి. అప్పుడే ఫిష్ ఈజీగా కరెక్ట్గా వేగుతాయండి. తిప్పుకున్న ముక్కలకి నిమ్మకాయ జ్యూస్ని కొంచెంగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన ముక్కని మళ్ళీ తిప్పుకుంటూ ఆయిల్ని, నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేస్తూ మనం పీస్ని వేపుకోవాలండి. ఇందాక చెప్పినట్లుగా టోనా ఫిష్ చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ పీసెస్కి మసాలా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దు అంటే లేదండి. మా ఇంట్లో కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న పీసెస్ని మళ్ళీ పక్కకి తిప్పి మళ్ళీ వేయించుకోవాలండి. అటువైపు కూడా కావాలి అనుకుంటే కారం కానీ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వేయకూడదు, కొంచెంగానే వేయండి. సిమ్లో ఉంటుంది కాబట్టి చక్కగా అవి వేగుతాయండి. వేగి టేస్టీ చాలా బాగా వస్తుంది. సిమ్లోనే చక్కగా వేగుతాయండి. ఫస్ట్ హైలో పెట్టుకొని వెంటనే మళ్ళీ దాన్ని సిమ్లోకి మార్చుకోవాలి. మార్చుకుంటూ ఆయిల్ని, నిమ్మకాయని వేసి బాగా వేయించుకోవాలి. మసాలా కానీ కారం కానీ ఏది తక్కువగా అనిపించినా అది యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా తినవచ్చండి. ఇది హెల్తీ కూడా, చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ ఫిష్కి చాలా తేడా ఉందండి. చక్కగా వేగిపోయాయండి. ఇది తీసి ఒక పళ్ళెంలోకి పెట్టేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎక్కువ హెవీ విటమిన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఎలాంటి వాళ్ళైనా తినొచ్చండి. 10 నుంచి 15 నిమిషాల్లో ఇది తయారైపోతుంది. ఈజీగా చేసుకునే ప్రాసెస్ చెప్పాను కదండి. ఇలాంటివి ఎన్నో ఐటమ్స్ నేను మీకు తయారు చేసి అందిస్తాను. అందరూ చూసి లైక్ చేసి నాకు మెసేజ్ చేయండి. అది ఎలా ఉందో తయారు చేసుకొని ఎలా ఉందో నాకు మీరు చెప్పాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.